పుష్ప 2. సో, నిన్న రాత్రి 9:30 షోస్‌తో 'పుష్ప మేనియా' అయితే స్టార్ట్ అయింది. సో, అనుకోని విధంగా సంధ్యా థియేటర్ దగ్గర అయితే కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. సో, అల్లు అర్జున్ గారు అక్కడ మూవీని శిల్పా రవికుమార్ గారితో ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ కలిసి చూశారు మూవీని. బట్ అక్కడ కొన్ని ఫ్యాన్స్ తొక్కిసలాటలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. సో, దానికి కొంచెం సాడ్‌గా అనిపించింది. అండ్ సినిమా గురించి వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్లో ఒక బ్రాండ్గా మారిన పుష్పకి సీక్వెల్గా మనకి పుష్ప 2 అయితే వచ్చింది. సో రాత్రి భారీ అంచనాల మధ్య అయితే మనకి మూవీ రిలీజ్ అయింది అండ్ మంచి టాక్ అయితే వస్తుంది సినిమాకి. అండ్ దీని మీద నెగిటివిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనాల్లోకి పుష్పరాజ్ మనకి గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ కావచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, బన్నీలో కంప్లీట్ మాస్ యాంగిల్ని అయితే ఆడియన్స్ చూపించారు సుక్కు. బట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ప్రేక్షకులందరికీ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండిపోయాయి. సో మీకు గుర్తున్నట్లయితే పుష్ప 2ని అనౌన్స్ చేసేటప్పుడు వేర్ ఈజ్ పుష్ప అనే పేరుతో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఆ వీడియోలో పోలీసులకు వ్యతిరేకంగా పోలీస్ డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేయడం అండ్ తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకోవడం, సో ఈ వార్తలన్నీ అయితే మనకు చూపించారు. సో పుష్ప మీద 10 రౌండ్లు కాల్పులు జరిపారు అని చెప్పి అందులో డైలాగ్ కూడా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి శేషాచలం అడవుల్లో పోలీస్ కూంబింగ్ ఆపరేషన్లో కూడా పుష్ప కనిపించడు. అండ్ దాని తర్వాత సడన్గా అడవుల్లో ఒక కెమెరాకి పుష్ప అయితే కనిపిస్తాడు. సో అక్కడ వచ్చిన డైలాగ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఏంటంటే అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం, అదే పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. సో ఈ డైలాగ్ పెట్టి మనకి పుష్ప 2కి ఒక రేంజ్ బజ్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఇప్పుడు మన పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత సినిమాలో చూస్తే ఆ సీన్ అనేది లేదు అసలు. అండ్ దానికి సంబంధించిన ట్రాక్ కూడా లేదు. సో అదేంటి, ఎడిటింగ్లో తీసేశారా, లేకపోతే అది పార్ట్ 3లో ఉంటుందా, లేకపోతే ఆ పార్ట్ని అసలు స్క్రిప్ట్లోంచి డిలీట్ చేసేసారా, ఈ క్వశ్చన్స్కి అయితే అర్థం కాలేదు. అండ్ దీని తర్వాత పుష్ప 2 చూసాక మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవేంటంటే మనకి పుష్ప 2లో ఫస్ట్ ఎంట్రన్సే జపాన్ పోర్ట్లో హీరో ఇంట్రడక్షన్ అయితే తీశారు. సో తన సరుకు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం కోసం కంటైనర్లో జపాన్ వచ్చానని, 30 డేస్లో జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని చెప్పి అయితే పుష్ప చెప్తాడు. సో తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాల్సిందని చెప్పి అక్కడ పెద్ద వార్ అయితే చేస్తాడు. సో లాస్ట్లో ఒక బుల్లెట్ తగులుతుంది, ఆ బుల్లెట్ తగిలిన తర్వాత పుష్ప పడిపోతాడు వాటర్లో, అంతే, అక్కడ వరకు చూపించారు. సో దాని తర్వాత ఏం జరిగింది, అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు, జపాన్లో ఏం జరుగుతుంది, అవేవి కూడా మనకు పుష్ప 2లో లేవు. అండ్ పుష్ప 2 ట్రైలర్ చూస్తే మనకి జపాన్లో ఒక రెస్టారెంట్లో అల్లు అర్జున్ ఎవరితోనో డీల్ మాట్లాడుతున్నట్లు అండ్ మనకి నోట్ ఉంది కదా, సో మనీ లాండరింగ్ దానికి సంబంధించిన నోటు అక్కడ తీసుకుంటున్నట్లు మనకి ట్రైలర్లో అయితే ఉంది. సేమ్ మూవీలో కూడా ఆ నోట్ని అయితే చూపించారు, కానీ దానికి సంబంధించిన ఫుటేజ్ అయితే లేదు. సో ఈ జపాన్ రెస్టారెంట్లో మాట్లాడిన ఫుటేజ్ కూడా మనకి మూవీలో లేదు. ఇది ఒకటి. అండ్ దీంతోపాటు ట్రైలర్లో జాల్రెడ్డి కనిపిస్తాడు, కానీ మూవీలో జాల్రెడ్డి అసలు ఎక్కడా ఉండడు. లాస్ట్ ఎండింగ్ కార్డు పడినప్పుడు వస్తాడు, కానీ పార్ట్ 2లో ఇంకెక్కడా కూడా జాల్రెడ్డి కనిపించడు. సో మేబీ పార్ట్ 3లో అతనిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వచ్చేమో. సో అతను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవుతుంది అని చెప్పి. సో అది పార్ట్ 3కి ఉంచి ఉండొచ్చు. అండ్ దాంతోపాటు సినిమాలో సడన్గా శివమాల వేస్తాడు, అది ఎందుకు వేస్తారో తెలియదు. అండ్ దాని తర్వాత బన్వర్ సింగ్ సెకావత్ది మనకి ట్రైలర్లో ఒక షాట్ ఉంటుంది, అరే దీవాను అంటే సాంగ్ వింటూ స్నానం చేస్తుంటాడు. సో అది కూడా లేదు. సో ఇవన్నీ కూడా పార్ట్ 3లో ఉంటాయా లేకపోతే ఏంటి అనేది మనకి క్లారిటీ అయితే లేదు. దీంతోపాటు మనకి క్లైమాక్స్లో కోట ఫైట్లో కంప్లీట్ పీక్ యాక్షన్ అయితే చూపించారు. దాని తర్వాత ఫ్యామిలీ బాండింగ్ యాడ్ చేసి సింపుల్గా తేల్చేశారు. సో యాక్షన్ సీక్వెన్స్ని ఎంత హైలో తీసుకెళ్లారో ఫ్యామిలీ బాండింగ్ చూపించి అంత కంప్లీట్గా ఒక అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టయితే అనిపించింది నాకు. సో దీనివల్ల పుష్ప 3కి సరైన లీడ్ ఇచ్చారు అని చెప్పైతే నాకు అనిపించలే. అండ్ ఎర్రచందనం గొడౌన్లో బ్లాస్ట్ అవుతుంది, దాని తర్వాత షెకావత్ అండ్ బ్రహ్మాజీ గారి పాత్రలు కనిపించవు. అండ్ ఆ బ్లాస్ట్ తర్వాత ఏమైంది అనేది కూడా మనకు తెలియదు. అండ్ దీంతోపాటు పుష్ప అన్న కూతురికి పెళ్ళైన తర్వాత బ్లాస్ట్ ఎవరు చేశారు అన్నది కూడా మనకి ఇంకో క్వశ్చన్ ఉండిపోయింది. సో ఇవన్నీ మనకి పుష్ప 3లో చూపిస్తారా
లేకపోతే ఈ పార్ట్స్ అన్నిటికీ క్వశ్చన్ మార్క్స్ ఎందుకు పెట్టారు, ఇవన్నీ అయితే మనకు తెలియాల్సి ఉంది. అండ్ దీనికోసం మనం ఇంకొక 3 years వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్తో మూవీ అయితే చేస్తున్నారు. సో దాని తర్వాత మనకి పుష్ప 3 ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత స్టార్ట్ చేస్తే అది ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో మళ్ళీ దానికి కూడా ఒక డౌట్ ఉంది. సో చూద్దాం. ఇది మనకి పుష్ప 3లో మనకి వదిలేసిన లీడ్స్. సో మీరేమనుకుంటున్నారు ఇందులో నేను మాట్లాడిన పాయింట్స్ అన్నిటిలో మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి.